హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సిరుపులియూర్ అనే 11వ దివ్యదేశం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముచ్చింతల్లో ఉన్న 11వ దివ్యదేశం గురించి చర్చించుకుందాం. దీని యొక్క విశిష్టత ఏంటి అని తెలుసుకుందాం. సిరు అంటే చిన్న, పులి అంటే మనకు తెలుసు కదండి, టైగర్. వాటి పాదాలు కావాలని ఒక బాలముని కోరాడనమాట. ఏంటి దీని చరిత్ర అనేది కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే స్వామి బాలుడుగా ఆదిశేషుడుగా మీద పవళించి ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న బాలముని ఎప్పుడూ స్వామికి వచ్చి సేవ చేస్తూ ఉండేవాడు. పుష్పకైంకర్యం చేస్తూ ఉండేవాడు, పుష్పాలు కోసి సేవ చేస్తూ ఉండేవాడు. అయితే ఆ చెట్టు ఎక్కి పుష్పాలు కోయటం అనేది తనకి చాలా కష్టంగా ఉండేదన్నమాట. అయితే ఆయన పరమశివుని ప్రార్థించి, నాకే కనుక పులి పాదాలు లాంటి పాదాలు ఉంటుంటే నేను చెట్టు ఎక్కగలిగి పువ్వులు కోయగలిగే వాడిని, నాకు దయచేసి అటువంటి పాదాలను ప్రసాదించు, అదేవిధంగా మోక్షాన్ని కూడా ప్రసాదించు అని పరమశివుణ్ణి ఆ అబ్బాయి అడిగాడు అనమాట. అడిగితే ఆ బాలముని అడిగితే పరమశివుడికి ఒకసారి ఒక సంఘటన గుర్తొచ్చింది. అదేంటంటే చిదంబరంలో తనకి పార్వతీమాతకి ఒక నాట్య పోటీ జరిగింది, నాట్యం చేస్తున్నారనమాట. అప్పుడు ఈ బాలమునే తాళం వేశాడు. అయితే స్వామి కూడా అనుగ్రహించాడు. ఆ కృతజ్ఞతాభావంతో ఈ అబ్బాయికి ఆ అబ్బాయికి ఏమడిగాడో అది కోరికని నెరవేర్చుదామని పాదాలు అయితే ఇచ్చాడు, పులి పాదాలు లాంటి పాదాలను ఇచ్చాడు. కాకపోతే మోక్షం అయితే నా చేతుల్లో లేదు, నేను ఇవ్వలేను, అది విష్ణువే ఇవ్వాలి. ఇప్పుడు అది ఈ టెంపుల్లో ఉన్న పెరుమాణి కనుక నువ్వు ప్రార్థిస్తే నీకు ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడు అన్నాడనమాట. కాబట్టి ఇక్కడ ఈ టెంపుల్లో అసాధ్యం కూడా సాధ్యం అవుతుందండి. ఎవరికైనా మామూలు పాదాలు ఉంటాయి, మనిషి పాదాలకి పులి పాదాలు రావు కదా, కానీ అసాధ్యం కూడా సాధ్యమైందనమాట. కాబట్టి ఎవరికైనా అసాధ్యాలు కూడా సాధ్యం అవ్వగలిగే టెంపుల్లో ఇది అన్నమాట, సిరిపులియూర్ అనే టెంపుల్. జై శ్రీమన్నారాయణ.